సో హ్యారీ పాటర్ నుంచి కొత్త కాస్ట్ రివీల్ అయిపోయింది. ముగ్గురిని తీసేసుకున్నారు. వాళ్ళ పేర్లు అడగండి, చాలా నోరిగే పేర్లు ఉన్నాయి, మర్చిపోయాను నేను కూడా, సారీ. డానియల్ రాడ్క్లిఫ్, ఎమ్మా వాట్సన్ అండ్ రూపర్ట్ గింట్, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడానికే నాకు 2-3 ఏళ్ళు పట్టింది ఆ టైంకే. సో పిల్లల్ని తీసుకున్నారు, బాగున్నారు. హెర్మాయిని బ్లాక్, నో ప్రాబ్లం. అంటే లైక్ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే మిక్స్డ్ బ్రౌన్ గర్ల్, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, స్నేపు వచ్చినప్పుడేమో అంత రాద్దంతా మింగినో, ఇప్పుడు ఏంటో ఇట్లా అనకండి. సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఒక క్రియేటివ్ చాయిస్, వాళ్ళు దాని కర్స్ చైల్డ్ టైం, అది 8th బుక్ అని వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో, నా దృష్టిలో 8th బుక్ లేనే లేదు. వాళ్ళు ఏదో స్టేజ్ ప్లే తీసుకున్నారు, దాన్ని మింగెట్టిరు, దానికి బుక్స్ కి సంబంధం లేదు, అది క్యానన్ కాదు నా దృష్టిలో. హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ ఏది, మన ఆల్బస్ పాటర్ మన ట్రైన్ దగ్గర 19 years తర్వాత పెద్ద అయిన హ్యారీ పాటర్ దగ్గరనే అయిపోయింది, అంతకంటే ఇంకేమీ జరగలేదు. సో ఇప్పుడు ఏదైతే స్టేజ్ ప్లేలో ఉందో దాంట్లో హెర్మైనీని బ్లాక్ గా చేశారు. ఆమెని మినిస్టర్ ఫర్ మ్యాజిక్ ని చేశారు. అండ్ ఆల్సో హ్యారీ పాటర్ ఆరర్ ఉన్నాడు. రాన్ వీజ్లీ మరీ దరిద్రం రా. ఫ్రెడ్ అండ్ జార్జ్ వీజ్లీ వాళ్ళ జోక్ షాప్ ఉంటదిగా, జోక్ షాప్ లో పని చేస్తున్నట్టు చూపించారు. అది మాత్రం దరిద్రంగా ఉండదు, వేరే విషయం. అక్కడ దాంట్లో బ్లాక్ తీసుకున్నారు కాబట్టి కంటిన్యూ చేశారు. ఏంటబ్బా మళ్ళీ వీళ్ళు కావాలి జెండర్ స్వాప్ చేశారని నేను అనుకున్నా, కానీ ఐ సా హర్ ఆడిషన్ వీడియో చూసినా నువ్వు? You're looking for the post office, aren't you? How did you know that? You've circled the block a few times, so you're obviously lost. If I'm investigating a missing person, I started the post office to see if they registered an emailing address. Except our post office collapsed about a month ago, and they haven't updated the online coordinates. She was great. She was Hermione. నాకు కాస్టింగ్ లో కానీ ఈవెన్ లైక్ ఒకటే అనుకుంటా ఆడిషన్ వచ్చింది, అండ్ ఈవెన్ లైక్ ఐ కెన్ ఊహించుకోగలుగుతా వాళ్ళని, బట్ స్టిల్ అవసరమా అంటే లైక్ స్నేప్ అయితే అవసరం లేదు, స్నేప్ మరీ ఓవర్ అయిపోయింది. లైక్ ఇట్ వాస్ ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, ఒక థాట్ ప్రాసెస్ ఏమొస్తుందంటే, లెట్స్ సే స్నేప్ ని హెర్మైనీ యు ఆర్ టేకింగ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ పీపుల్. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో ఏమైపోయిందంటే, ఇఫ్ యు కాల్ హర్ అ మడ్ బ్లడ్ ఏంటి, యా ఓ వా పరిస్థితి ఏంటో. ఇప్పుడు ఆమె మడ్ బ్లడ్ అంటే పరిస్థితి ఏంటి, ఎవరినంటున్నావు మడ్ బ్లడ్ అని. ఇప్పుడు లిటరల్ ఇప్పుడు కొంత బ్యాచ్ ఉంటారు ఎలాగా, లైక్ ఒరిజినల్ సిరీస్ చూడడం వాళ్ళు కానీ, బుక్ చదవడం వాళ్ళు కానీ, కరెంట్ వచ్చేసి యూ కలర్ కాస్టెడ్ దట్ పర్సన్ అండ్ యూ స్టార్టెడ్ కాలింగ్ ద మడ్ బ్లడ్. స్నేప్ అయితే మరీ దారుణం బ్రో. ప్రతి సీజన్ ప్రతి బుక్ చదివినోడు తెలుస్తుంది, బుక్ చదువుతున్నా నేను, చాలా చాలా నచ్చుతాయి నాకు. దాంట్లో ప్రతి సింగిల్ మినిట్ స్నేప్ గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ హ్యారీ పాటర్ ఏమంటాడంటే, వీడు ఎప్పుడో నాకు తెడా కొడుతున్నాడు, వీడు మంచోడు కాదు అంటాడు. అండ్ యూ కలర్ కాస్టెడ్ దమ్. ఉన్న సిచ్యువేషన్ సరిపోవా మీకు పెట్టుకోవడానికి, నాకు అర్థం కాదు. కానీ అట్లా అనుకున్నా కానీ, లైక్ ఆఫ్టర్ వాచింగ్ హెర్మైనీస్ ఏదైతే ఆడిషన్ క్లిప్ ఉందో, ఐ కెన్ సీ వై దే టుక్ ఇట్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అజెండాతోటే స్టార్ట్ చేసిన కాస్టింగ్, దే టుక్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ అన్న ఒపీనియన్. ఇప్పుడు పాపా ఎస్యూడు ఎవరైతే బ్లాక్ స్నేప్ ని తీసుకున్నారో, ఆయన మంచి యాక్టింగ్ చేయడా అంటే అట్లేమంటలేదు నేను. బట్ స్నేప్ మెయిన్ విలన్ ఒక రకంగా మీరు చెప్పలేను. ఇంకా లైక్ చదవని వాళ్ళు హ్యారీ పాటర్ చూడలేదంటే మాత్రం మీరు ఏ రా కింద ఉన్నారో, ఏ బండరాయి కింద పడుకున్నారో తెలియదు, కానీ ఇన్ని రోజులు హ్యారీ పాటర్ చూడలేదంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అ లాట్ డెఫినెట్లీ. అట్లా అన్నప్పుడు కూడా నీకు ఎందుకనే ఫీలింగ్ వచ్చినా కానీ, హెర్మైనీని బ్లాక్ గా తీసుకున్నా కానీ నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. బికాస్ ఆఫ్ ఐ సా హర్ ఆడిషన్ క్లిప్, అంత ఇబ్బంది కూడా అనిపించలేదు. అండ్ ఆల్సో ఐ లైక్ దట్ దే టుక్ ద బక్ టీత్. ఆమెకి ఎత్తుపళ్ళు ఉంటాయి బుక్స్ లో, ఎత్తుపళ్ళు, బుషి హెయిర్ ఉంటుంది. దీన్ని వీళ్ళు ఏం చేశారు, హెర్మైనీ మనకి ఎమ్మా వాట్సన్ చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి 3rd book నుంచి తీసేసారు అవన్నీ. కానీ దీంట్లో ఫస్ట్ 2 years 3 years అట్లా కంటిన్యూ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళు 11 years old అంట పిల్లలు. ఇప్పుడు ముగ్గురు మామూలు సెట్ కాదు. ఈవెన్ హ్యారీ పాటర్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా సెట్ అయ్యాడు. వీళ్ళిద్దరికంటే రాన్ ఇంకా బాగా సెట్ అయ్యాడు, రెడ్ హెయిర్డ్ మస్త్ అయ్యాడు. లైక్ ఆ ఫోటో చూసినప్పుడల్లా వీడు రాన్ అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది నాకైతే మాత్రం. ఐఎమ్ హ్యాపీ ఆన్ దాట్. ఇప్పుడు ఈ షో నెక్స్ట్ ఇయర్ అయినా 2027లో అయినా రిలీజ్ అవుతుందంట. ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఇయర్ మీద బేస్ అయి ఉంటుంది. సో మనకి హ్యారీ పాటర్ ద ఫిలాసఫర్ స్టోన్ ఏదైతే ఉందో ఫస్ట్ బుక్, దాని మీద బేస్ అయ్యి ఈ ఫస్ట్ సీజన్ రిలీజ్ చేస్తారంట. నాకు మై బిగ్గెస్ట్ రిక్వెస్ట్ ఈస్ దాట్ మీరు ఫస్ట్ 2 or 3 సీజన్లు వెంటనే ఆర్ఎల్స్ బ్యాక్ టు బ్యాక్ షూట్ చేసేసేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఎందుకంటే స్ట్రేంజర్ థింగ్స్ చూస్తున్నాం, 2016లో ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేస్తే 2025లో సీజన్ 5
కంప్లీట్ అవుతుంది. సీజన్ 5 కంప్లీట్ అయిపోయే లోపు మెయిన్ లీడ్కి 11కి పెళ్ళి అయిపోయింది మామ. వాళ్ళు పిల్లల లెక్క లేరురా, లిటరల్గా వాళ్ళు పిల్లల లెక్క లేరు, టీనేజర్స్ లెక్క కూడా లేరు. లైక్ అయిపోతుంది, ఏజ్ కనబడుతుంది. సో వీళ్ళు ఇప్పుడు లెజెస్ 7 years ఆఫ్ స్టోరీ కంప్లీట్ చేయాలంటే ఈ 7 yearsలో చాలా మారిపోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా అయిపోయింది అంత పరిస్థితి. ఇప్పుడు టీనేజర్స్ లెక్క పెట్టాలంటే ఐ ప్రాపర్లీ బిలీవ్ దాట్ వీళ్ళ వాయిస్లు, వీళ్ళ బాడీ హైట్ పెరుగుతారు, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ రైట్ విత్ ఇన్ నెక్స్ట్ 2-3 years లోనే దే డు చేంజ్. అయిపోతుంది. అట్లా కాకుండా షూట్ ద ఫస్ట్ 2 seasons ఫస్ట్ ఓన్లీలో వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడే చేసేసేయండి. అవతార్ అదే చేస్తున్నాడు. సీజన్ 3 మూవీ 3 ఉన్నప్పుడే ఆయన 4th మూవీకి 5th మూవీకి ఆల్రెడీ ఆయన చిన్నపిల్లల యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఆయన షూట్ చేసేసేయండి, అయిపోయింది. సో అట్లా చేస్తే బెటర్ అన్న ఫీలింగ్. మిగతా ఏమున్నా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏమున్నా కానీ నా ఒకటే ఇంప్లోరేషన్, మీరు బొక్కలు ఆల్రెడీ పెట్టేసుకున్నారు, బ్లాక్ పర్సన్స్ ని కాల్ చేసి అంటే లైక్ చేయొద్దని కాదు, అక్కడ ఇంపార్టెంట్ కావాలి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే హ్యారీ పాటర్ హ్యారీ పాటర్ బుక్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి బిట్వీన్ 1991 to 1998 ఈ టైంలో. ఇప్పుడు హ్యారీ పాటర్ మనకి ఫస్ట్ ఇయర్ నుంచి 7th year వరకు 1991 to 1998 అవుతుంది. మీరు మోడర్నైజ్ చేస్తా అని బిల్డప్లు మింగకుండా 1991 నుంచి 1998 పెట్టండి. మీరు కొత్తగా 2000లో 2020లో పెట్టకండి, అవసరం లేదు. చాలా మారుతుంది లోపల ఏదైతే వరల్డ్ ఉంటుందో దాంట్లో టెక్నాలజీ బేస్డ్ మీదనే నడుస్తుంది స్టోరీ, దాన్ని మింగెట్టకండి. ఇవే ఉండే నాకు రిక్వెస్ట్. ఇంతకంటే కాకుండా మీరు ఏదైతే రియల్ స్టోరీ ఉందో, ఒరిజినల్ స్టోరీ ఉందో దాన్ని వీలైనంత వరకు ఫెయిత్ఫుల్గా అడాప్ట్ చేయండి. ఇప్పటివరకు చేసిన చేంజెస్ చాలు, ఇప్పటివరకు వచ్చిన బ్యాక్లాషెస్ చాలు, ఇంతకంటే చేంజెస్ చేయకండి. మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు, క్యాప్చర్ చేయండి, అంతకంటే ఇంకేం వద్దురా. అంత గొప్ప స్టోరీ రా, ఇంకేం చేయకండి. మీరు నీకేమనిపిస్తుంది చూసిన తర్వాత? అరే నేను ఒకటే చెప్తా, ఇది ఐపీ మైనింగ్, అది మీ అందరికీ తెలిసిందే. బట్ ఐ రియల్లీ వాంట్ దెమ్ టు సీ, మనం వీళ్ళ స్టోరీని 2 సార్లు చూసాం, ఒకటి త్రూ బుక్స్ అండ్ అనదర్ వన్ త్రూ ఫిల్మ్స్. ఫిల్మ్స్ హ్యాస్ చేంజెస్ బట్ స్టిల్ దే ఆర్ అడాప్టేషన్స్, నైస్, ప్రాబ్లం లేదు. కానీ మరి 3వ సారి ఎందుకని అంటే లైక్ ఐ హ్యావ్ నో ఇష్యూ విత్ ద కాస్టింగ్, వాట్ ఎవర్ ద సోషల్ బ్యాక్లాష్ ఏది కావాలంటే అది వాళ్ళు రేపు పొద్దున దే విల్ ఫేస్ ఇట్స్ ఓకే. కానీ అవసరం ఈ టైంలో అంటే యా ఐపీ మైనింగ్ అండ్ స్టఫ్ ఈస్ దేర్, బట్ రియల్ ఈజ్ ఇట్ నెససరీ? అర్థమైందా? అది అనమాట. లైక్ ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ దే కెన్ డూ ఎ కంటిన్యూషన్ విత్ ద కరెంట్ ఉన్న లీడ్ యాక్టర్స్. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే లీడ్ యాక్టర్స్ యంగర్ లైక్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎప్పటి నుంచో లైక్ ఎప్పుడో తీశారు ఫిలిమ్స్, బట్ మనము ఆన్ రెగ్యులర్ బేసిస్ చూస్తాం అట్లనే హ్యారీ పాటర్ సిరీస్ని, ఫిల్మ్ సిరీస్ని. అండ్ మనము లైక్ దీస్ గైస్ ఆర్ వెరీ గుడ్, బట్ స్టిల్ వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారంటే హౌ ఇట్ విల్ బి అనేది కూడా అదొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్యాస్ట్ బాగా రూటెడ్ లైక్ మనకి. సో అన్నప్పుడు లైక్ ఒక రీప్లేస్మెంట్ క్యాస్ట్ అని తీసుకొచ్చి యు ఆర్ రీటెలింగ్ ద స్టోరీ ఇన్ అ డిఫరెంట్ వే ఇన్ ఏ సిరీస్. అంటే ఈ టైంలో పెద్ద బెనిఫిట్ ఏంటంటే దే కెన్ ఒకవేళ బుక్ని డైరెక్ట్ అడాప్ట్ చేసుకుంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు త్రూ సిరీస్. బట్ స్టిల్ ఈజ్ ఇట్ రియల్లీ నెససరీ అనేది అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దే హ్యావ్ టు రన్ అగెన్స్ట్ టైం. నువ్వు చెప్పినట్టుగానే వీళ్ళు ఈజీగా ఫాస్ట్గా ఏజ్ అవుతారు. సో వాట్ ఎవర్ ద షూటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని ఆపకుండా వీలైనంత వరకు షూట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే బెస్ట్. అది. సో అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. లైక్ నేను చూస్తాను, నువ్వు చూస్తావు, అందరం చూస్తాం, కానీ బట్ స్టిల్ ఈజ్ ఇట్ రియల్లీ నెససరీ అనేది నా డౌట్. అంత మంచి ఏం లేదు. నా క్వశ్చన్ ఇప్పుడు అన్నం ఏంటి, డైరెక్ట్ హ్యారీ పాటర్ ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కదా అన్నావు కదా. బుక్ లేదు, దట్ ఈస్ దేర్. పక్క పెట్టు, బుక్ లేదు. చిన్న బుక్ ఎవరు ట్రై చేశారు, అలా ఒక చిన్న స్క్రీన్ ప్లే రిలీజ్ చేశారు. ఆ బుక్ లో హ్యారీ పాటర్ సెకండ్ కొడుకు ఎవరు, ఆల్బస్ సెవరస్ పాటర్, మనకి బుక్ ఒరిజినల్ బుక్ లో ఎండింగ్ లో చూపిస్తారు కదా పోరాడు, వాడు గే. అంత పెంట్ ఉంటదలే కానీ. అవును, ఈ బుక్ ఎవరు రాశారు? సెకండ్ బుక్, 8th బుక్ జాక్ థాన్ అని చెప్పేసి వాళ్ళు ఎవరో చిన్న స్క్రీన్ ప్లే కాదు. ద మూమెంట్ యూ సెడ్ గే ఇట్ డజంట్ రియల్లీ రైమ్ విత్ జేకే రోలింగ్. జేకే రోలింగ్ బొక్కలు మస్తు పెట్టింది, ట్రాన్స్జెండర్ అది అనుకున్నా గానీ మిగతా చాలా బొక్కలు పెట్టింది ఆమె. ఒక షిట్ లో ఆమె కూడా మునిగింది బ్రో, అమ్మాయిలు అబ్బాయిలు ఉంది కానీ వేరే విషయం అదొకటి అనుకున్నా కానీ. హైలైట్ చెప్పనిరా, ఐ థింక్ ఇప్పుడు చెప్తే నువ్వు షాక్ అవుతావు. వరల్డ్ మార్ట్ కి కూతురు ఉంటది. వరల్డ్ మార్ట్ కి కూతురు ఉంటే చచ్చిపోయిన వరల్డ్ మార్ట్ ని మళ్ళీ బతికించడానికి డెల్ఫీ, ఆమె కూతురు పేరు డెల్ఫీ, టైం టర్నర్ యూజ్ చేసుకొని
ఆల్బస్ అదే మన పోరడు ఉన్నాడుగా వీనితోటి డ్రేకో మాల్ఫై వాళ్ళ కొడుకు వాడు గ్రిఫెండర్కి వస్తాడు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు మరి గే కథలు పడతా ఉంటారు. అది మనకి చూపెట్టరు, ఇంప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ వడిసే ఈ అడ్వెంచర్ లో హ్యారీ పాటర్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ గాడ్రిక్ సాలలో వాళ్ళ అమ్మన్నలను చంపించే ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోతుంటే చంపించేసి అక్కడ వోల్డెమోర్ట్ అక్కడే చంపిస్తారు. వద్దులే. ఇంత గొప్ప స్టోరీ పెట్టుకొని కంటిన్యూ చేయమంటావా నువ్వు? వాళ్ళు చేయమంటే ఇదే చేస్తారు మామూలుగా ఉండదు. మ్యాన్ లైక్ ఇదని కాదురా, లైక్ నీకు ఇప్పుడు ఫైన్ వోల్డెమోర్ట్ కి కూతురు ఐ డోంట్ నో, లైక్ వాళ్ళు అలాంటి కాన్వర్సేషన్ అయితే తీసుకురావాలి. వోల్డెమోర్ట్ గాని అసలు వాడికి సెకండ్ సైడ్ చూపించలేదు మనకి ద హోల్ క్వశ్చన్ సిరీస్ లో. నాకు ఇప్పటికీ అర్థం కదరా, వోల్డెమోర్ట్ కి కూతురు పుట్టిందంటే అమ్మెవర్రా? అదే అంటుంది నీకు ఆ వర్షన్ అయితే చూపించలేదు, బట్ దే షుడ్ హ్యావ్ లైక్ అట్లీస్ట్ ఏదో ఒకటి దాన్ని ఎట్లా ఒకటి నువ్వు మ్యాటర్ చేయొచ్చు. వోల్డెమోర్ట్ ఒక బ్యాక్ స్టోరీ పెట్టుకో, హీ హాస్ దట్, హీ హాస్ దిస్ అని పెట్టుకో, ఏదో ఒకటి చేయి ఫైన్. బట్ నా క్వశ్చన్ అప్పుడు బాహుబలి 2 లో బలాల్ దేవుడు వాళ్ళ వైఫ్ ఎవరు అని అడగలే, కానీ ఇప్పుడు వోల్డెమోర్ట్ అమ్మే వాడిసే వైఫ్ ఎందుకు అడుగుతున్నావు? భద్ర ఇట్ వచ్చిండు భద్ర ఇస్ అడాప్టెడ్. లైక్ ఇది ఒకటి జరుగుతుంది, ఇది ఒకటి తలకాయ నొప్పి ఉంది, పక్క పెట్టినా కానీ కదా లైక్ కాదు నువ్వు అనుకుంటావు ఎలాగా అంటే ఒక ఒబ్సెసివ్నెస్ బాహుబలిలో ఉండే క్యారెక్టర్స్ యొక్క ఒబ్సెసివ్నెస్ ఏదైతే ఉంటుందో దానికంటే బలాల్ దేవ ఒబ్సెసివ్నెస్ ఆన్ దేవసేన ఇస్ బియాండ్. సో ఐ డోంట్ థింక్ హీ విల్ మ్యారీ. సో నీకు భద్ర అదే అబ్సెసివ్నెస్ వోల్డెమోర్ట్ మీద బెల్లట్రిక్స్ ఉంది. బెల్లట్రిక్స్ ఎక్స్చేంజ్ ఎవరు మన సీరియస్ బ్యాక్ చంపేది అట్లా అనుకున్నా. అంటే అంటే మేబీ ఈమె కూడా అడాప్టెడ్ ఏమో వోల్డెమోర్ట్ కూతురు. ఉంది కానీ అంటే మరి ఎట్లా అనుకున్నా బెల్లట్రిక్స్ కి వాళ్ళ హస్బెండ్ పక్కకే ఉంటాడు ప్రతిసారి బుక్స్ లో. ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నా కదా, ఇంత చెప్తున్నా ఇంత దరిద్రం ఉందన్నట్టు. అది కాబట్టి 8th బుక్ నాకు సంబంధం లేదు, రాలేదు, చేయలేదు. ఆల్బస్ డంబుల్డోర్ ని గే చేశారు. ఎవరు? మనకి డంబుల్డోర్ ని, హీఈస్ గే. ఆయన బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆయన బాయ్ ఫ్రెండ్ గ్రిండల్వాల్డ్. తెలుసు. ఇంత దరిద్రం పెట్టుకొని ట్రైలజీ వచ్చింది కదా, ఫస్ట్ 3 ఫిల్మ్స్. ఫస్ట్ ఏంటి క్రైమ్స్ ఆఫ్ గ్రిండల్వాల్డ్, ఇంకా ఫెంటాస్టిక్ బీస్ట్, క్రైమ్స్ ఆఫ్ గ్రిండల్వాల్డ్, తర్వాత గ్రిండల్వాల్డ్ మర్చిపోయాను. అయితే హైలైట్ అంటే తెలుసా, నేను నా లైఫ్ లో ఏ ట్రైలజీని కంటిన్యూస్లీ థియేటర్స్ లో చూడలే, ఇది మాత్రం చూసా. ఎందుకో తెలుసా, నాకు ఇట్ బికేమ్ ఒక రోగం లాగా తయారైంది అనమాట. ఫస్ట్ ఫిలిం ఫెంటాస్టిక్ బీస్ట్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్ తో స్టార్ట్ అయ్యి ఇక ఐ డోంట్ నో అది బాగానే అనిపించింది. ఇవన్నీ చూసా. నాకు నువ్వు ఇప్పుడు చెప్పేదాకా అంటే నాకు గుర్తులేదు వాళ్ళు లైక్ హీ వాస్ పోర్ట్రేట్ యాజ్ అగైన్. నేను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నా. హైలైట్ ఏంటో తెలుసా, ఈ సొల్లంతా తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? బుక్స్ లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉంటుందో, మనకి మూవీస్ చూసాం కదా, ఫ్రాంచైజ్ 7-8 మూవీస్, దాంట్లో 40% వాళ్ళు బుక్స్ లోనే వదిలేశారు. మిస్సింగ్ లాట్. పీవ్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంటది, మొరాడర్స్. మనకి ఎవరైతే మన జేమ్స్ పాటర్, రేమన్స్ లూపిన్, సిరియస్ బ్లాక్, పీటర్ పెటర్ కి ఏదైతే మనకి థర్డ్ మూవీలో ఉంటుందో దాన్ని పక్కకు నొక్కేసారు. అండ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్ లో లిటరల్ గా హాఫ్ ఆఫ్ ద బుక్ దే టుక్ అవుట్ టోటల్ గా. స్క్రీన్ ప్లే డిఫరెంట్ చేశారు. ఆర్డర్ ఆఫ్ ద ఫినిక్స్ మూవీ నచ్చుతుంది, బట్ స్టిల్ బుక్ వేరేరా. మై ఫేవరెట్ ఆర్డర్ ఆఫ్ ద ఫినిక్స్. మేబీ ఇప్పుడు వీళ్ళు వెబ్ సిరీస్ అడాప్టేషన్ చేయాలి, ఇంక్లూడ్ అవుతాయి అనుకుంటున్నాను. పెట్టకపోతే అలా అయితే పర్లేదు, బట్ నా ప్రాబ్లం అంటే లైక్ ఇస్ ఇట్ రియల్లీ నెసరీ, బట్ స్టిల్ ఫైన్ డబ్బులు అలాగే నాకు నెసరీ. నాకు ముఖ్యంగా నాకైతే ఒరిజినల్ స్టోరీ కావాలి, నాకు ఒరిజినల్ స్టోరీ కాబట్టి కావాలి. అదొకటి అనుకున్నా కానీ పర్లేదు, అదొకటి అనుకున్నా కానీ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మీరు కరెక్ట్ గా చేస్తే, అడ్డమైన మీరు వర్క్ షీట్లు యాడ్ చేస్తే ఇంకా మిమ్మల్ని మామూలు మింగారు. లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 అయితే జనాలు ఎట్లా వేస్తున్నారు అంటే లైక్ కాలికి తాడగట్టి రోడ్డు మీద ఇట్లా దాని చూడు ఎట్లుంటది తెలుసా. లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 ఎపిసోడ్ 2 వరకు ఒకటి తీశాడు. అంటే లైక్ డైరెక్టర్ లో నేను లిస్ట్ చూడలేదు, కానీ ఎపిసోడ్ 2 వరకు ఒకటి తీసినట్టు ఉంటది. ఎపిసోడ్ 2 తర్వాత లిటరల్లీ అందరి బ్రెయిన్ లో ఏదో వైరస్ వచ్చేసేసి, అంటే లైక్ క్రూ బ్రెయిన్ లో వైరస్ వచ్చేసేసి లే ఇప్పటి వరకు మేము తీసిన స్టైల్ అండ్ అప్రోచ్ డిఫరెంట్, వీఆర్ సపోజ్ టు డూ సంథింగ్ ఎల్స్.
అది సినిమా మొత్తం ఈ లాస్ట్ ఆఫ్ సీజన్ 2 మొత్తంలో ఎపిసోడ్ 2నే నేను ఇంకా ఫినిష్ చేయలేదు, ఫినిషింగ్ రివ్యూ ఇస్తాను. ఎపిసోడ్ 2నే హైలైట్ లాస్ట్ ఆఫ్ సీజన్ 2 మొత్తంలో. చచ్చిపోయాడు తర్వాత జరిగే అంతే. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ హ్యారీ పాటర్ లైక్ సిరీస్, కొత్త వచ్చే సిరీస్ కాస్ట్. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. కాస్ట్ పర్లే అనిపిస్తుంది. ఒక బ్లాక్ స్నేప్ అండ్ ఆల్సో హెర్మైనీ పర్లేదు, ఎందుకంటే ఐ సా హర్ ఆడిషన్ టేప్ నాకు మస్తు అనిపించింది. సో చూడాలి ఎట్లుంటుందో. ప్లీజ్ ఈసారి నా మీకు దండం పెడతారా బాబు, ప్లీజ్ మీరు వదిలే అడ్డమైన కథలని వాడకుండా ఒరిజినల్ స్టోరీని ఫేత్ఫుల్ అడాప్ట్ చేయండి. విల్ డెఫినెట్లీ సీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ వాట్ ఈస్ మళ్ళీ అది వస్తుంది మీకు. సో కథలు పడకండి, మంచిగా చేయండి. లేదంటే లాస్ట్ ఆఫ్ అస్ 2 కంటే దరిద్రంగా అంటారు మిమ్మల్ని. మామూలు ఉండదు, చచ్చిపోయారు ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. సో ప్లీజ్ కథలు పడకండి, మంచిగా చేయండి, అంతకంటే ఇంకే వద్దు. సో అది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి.